ఎవరు ఏమన్నా సరే అధ్యక్ష, కొంతమంది బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేవలం రాజకీయాల కోసం అరాకిరి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య చూస్తా ఉన్నాం చాలా పెడదరులు రాజకీయాల్లో. నిన్న కొంతమంది పనికి మాలిన వాళ్ళు తమరి మీద కూడా కామెంట్లు చేసినారు, అవి కూడా చూసినాం. ఇట్లా ఎవరు ఏం చేసినా కూడా నేను చాలా సందర్భాల్లో బయట చెప్పిన అధ్యక్ష, సభలో కూడా చెప్పిన, మళ్ళీ ఒకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు సభ ద్వారా ప్రజలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వేరే పార్టీలకు వేరే వ్యక్తులకు రాజకీయాలంటే ఒక గేమ్ అధ్యక్ష, కానీ మాకు టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక టాస్క్. మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత మొత్తం ఈరోజు 91,147 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. మొత్తానికి 91,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాను మళ్ళొక ప్రకటన చేశాడు. నేను మీడియా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్న ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండవ శాసనసభ సమావేశాలలో నేను చిన్నారెడ్డి గారి ప్రశ్న ఇచ్చినాం. రాష్ట్ర విభజనలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగస్తులు ఎంతమంది, అందులో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఈ ఖాళీలను మీరు ఎప్పట్లోగా పూరిస్తారని మేము ప్రశ్నించినాం. అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం 4,91,368 ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఉమ్మడి రాష్ట్రంలో, అందులో 3,07,000 మంది 3,07,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 1,07,000 పైగా ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని వివరాలు చెప్పిండు. 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, ఇంకొక 50,000 ఖాళీలు రాబోతున్నాయి. మొత్తానికి 1,50,000 ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని చెప్పిండు. సెప్టెంబర్ 7 తారీఖు 2014 రోజు చెప్పిండు శాసనసభలో. ఇవాళ మీరు ఆ రికార్డులను తిరిగేయండి. సెప్టెంబర్ 7, 2014లో కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల ఇంకొక 50,000 ఖాళీలు కలిపి మొత్తంగా 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలను సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసి నిరుద్యోగులకు తీపి కబురిచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగులో నింపుతా అని చెప్పి 2014లో చెప్పిండు. ఈ సన్నాసి మళ్ళా 2018లో పిఆర్సీ కమిటీ చైర్మన్గా బిశ్వాల్ను 2 సభ్యులను వేసిండ్రు. బిశ్వాల్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈ ఉద్యోగస్తులను పే రివిజన్ కమిటీ చైర్మన్గా వారిని పెట్టి 2 సభ్యులను వేస్తే ఆయన రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలలో దాదాపుగా 47 శాఖలలో ఉన్న అన్ని ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాలను మొత్తం లెక్కేసి 4,91,368 ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలలో 3,07,000 మంది ఇప్పుడు ఉన్నారు. 1,91,000 పైచెలకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలా, తాత్కాలికంగా ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ద్వారా కొంతమందిని కాంట్రాక్ట్ బేసిస్ మీద కొంతమందిని తీసుకొని ప్రభుత్వం నడుపుతుంది. ఇది దాదాపుగా 39% ఖాళీలు ఉన్నాయి. 61% ఖాళీలతో 61% ఉద్యోగస్తులతోటే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి 39% ఖాళీలు ఉన్నాయి. 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ గారు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ పిఆర్సీ కమిటీ చైర్మన్ బిశ్వాల్ గారు నివేదిక ఇచ్చారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, 2022లో నువ్వు నియమించిన ఐఏఎస్ అధికారి ఈ రాష్ట్రంలో 1,91,368 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనంటే నువ్వు ఇవాళ శాసనసభలకు వచ్చి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న ప్రకటన 80,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్తున్నావు అంటే 1,11,000 ఉద్యోగాలు కాకెత్తుకపోయిందా, దొంగలు ఎత్తుకపోయినరా, లేకపోతే ఈ దొంగ నాయలు టీఆర్ఎస్ వాళ్ళు మాయం చేసిందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా. అందుకే నేను చెప్పిన మొన్న మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలిపి ధర్నాలు చేసి సచివాలయం ముట్టడి చేసి ప్రగతి భవన్ ముట్టడి చేసినప్పుడు ఇక దరిద్రుని మీరు అడుక్కోకండి, 12 నెలల
ఈ డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం రద్దయింది, మార్చిలో ఎన్నికలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 2 లక్షల ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేద్దాం. ఆ దరిద్రుని ఉద్యోగాలు అడగకండి, మనకు ఉద్యోగాలు ఇయ్యమని అడిగే కంటే వాని ఉద్యోగం ఊడవికే శక్తి మనకుంది, వాని ఉద్యోగాన్ని ఊడవికుదాం. మనకు ఉద్యోగాలు ఇయ్యనోడు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆ గద్దె మీద నుంచి కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొడతామని చెప్పి నేను పిలిపించిన దాంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుద్యోగ యువత కదిలిండ్రు. అందుకే కేసీఆర్ భయపడి ఇవాళ శాసనసభలో మొత్తంగా 91,000 అవుట్సోర్సింగ్ కానీ ఖాళీలు కానీ 91,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని. ఇది ఒక మోసపూరితమైన ప్రకటన మిత్రమా. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. 2014 నుంచి 1,11,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ గారు మాయం చేసిండు. తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. 4,91,000 ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఉన్నది 3,07,000 మంది. అంటే ఈ లెక్కన 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను బిశ్వాల్ గారు డిపార్ట్మెంట్ వారిగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, టీచర్స్ డిపార్ట్మెంటు, ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇవాళ ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను సంపూర్ణమైన నివేదిక ఇచ్చిండు. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 1,91,000 ఉన్నాయి. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, నిలదీస్తున్నా, 1,91,000 ఖాళీలను 91,000కు కుదించి 1,00,000 ఉద్యోగాలు నువ్వు మాయం చేసి తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలనుకుంటున్నావు. నీ మోసాన్ని భరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కాస్కో కేసీఆర్ 12 నెలల్లో నీ ప్రభుత్వం పడిపోతుంది. సోనియమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇవాళ నిరుద్యోగులకు నేను ఒకటే సూచన చేస్తున్నా, ఈ ప్రకటన ఒక మోసపూరితమైన ప్రకటన. ఈ ప్రకటన ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రకటన. ఈ ప్రకటన ప్రశాంత్ కిషోర్ అని ఒక రాజకీయ వ్యూహకర్తను బీహార్ నుంచి తెచ్చుకొని ఆయన అబద్ధాలు తయారు చేస్తే ఆయన రాసిచ్చిన పలుకులను కేసీఆర్ చిలక పలుకులుగా పలుకుతున్నాడు తప్ప ఇది కేసీఆర్ చిత్తశుద్ధితో చెబుతున్న ప్రకటన కాదు. వీటన్నిటిని కూడా తెలంగాణ యువత ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.